ఈరోజు కూటమి నాయకులు గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, మేమే అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. దీని మీద మీ స్పందన? ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు ఈరోజు అంబాటి గారి మీద కానీ జోగి రమేష్ గారి మీద చూస్తూనే ఉన్నాం. ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి రమేష్ గారిని ఈరోజు వారి ఇంటి దగ్గరకు వచ్చి ఆయన పరామర్శించడానికి వచ్చి ఈరోజు వస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామం నుంచి కూడా ₹1 మరి సచివాలయం వ్యవస్థ కానీ మరి మెడికల్ క్లినికల్ హాస్పిటల్ కానీ మరి రైతు భరోసా కేంద్రాలు కానీ దాదాపుగా ప్రతి గ్రామం నుంచి కూడా ₹1 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి 4 లక్షల మరి ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి కులాలకి మతాలకి మరి ఏమీ చూడకుండా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా మరి కుల మతాలని ఏమీ చూడకుండా కూడా మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి అమ్మఒడి విషయంలో కానీ విద్యా దీవెన విషయంలో కానీ మరి ఫీజు రీయింబర్స్మెంట్స్లో కానీ మరి రైతు భరోసాలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా మరి అందించిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి పాలనలో ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఎవరికైనా సరే ఏమైనా ఇచ్చారు అని అంటే ఒక్కటని చెప్పానండి, ఏ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకున్నాను. అంటే జగన్ అభివృద్ధి చేయలేదు, అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ప్రతిపక్ష అధికార పార్టీ అంటుంది కదన్న. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి అప్పు 18 నెలల్లో ఈరోజు 18 నెలల్లో చేశారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జగన్ పాలనకి చంద్రబాబు 2 పాలనలు చూశారు కదా, ఈ ఇద్దరు ఎవరు బెస్ట్ సీఎం అంటారు? జగన్ పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ మరి చాలా బాగా జరిగిందని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా వినిపిస్తున్న వ్యక్తి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏం చేశారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం.